హలో వెల్కమ్ టు కిరాక్ పోడ్ ఛానల్. సో సాటర్డే ఎపిసోడ్ అందరు చూసే ఉంటారు. నాకైతే తేజ అతి తెలివైనడు నాకు అనిపించింది. తెలివైనడు ప్లస్ అతి తెలివైనడు తేజ. ఎందుకు అంటే ఆయన గౌతమ్ గేమ్ ప్లాన్ టోటల్గా డీకోడ్ చేశాడు. అంటే గౌతమ్ సోలోగా నిరూపించుకోనికి ఎలాంటి స్టెప్స్ వేస్తాడు, ఎక్కడ ఎలాంటి మూవ్ చేస్తాడు అనేది ఆయన క్లియర్ కట్ ఎక్స్పోజ్ చేశాడు. అది తప్పని కూడా అనట్లేదు తేజ. దట్ ఈస్ అతి తెలివి అంటున్నా. అంటే తేజ ఈ తెలివిగా ఏం చేస్తున్నాడు అంటే గౌతమ్ తను సోలో బాయ్ నిరూపించుకోనికి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ఇద్దరు సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటే ఆడియన్స్ దృష్టిలో నేను సోలో అయిపోతా, ఎవరిని సెలెక్ట్ చేసుకుంటే నాకు ఆడియన్స్ ఓట్లు వేస్తారు, ఎవరిని సెలెక్ట్ చేసుకుంటే నేను ఆడియన్స్ దృష్టిలో మంచోడిని అవుతాను అని చెప్పేసి క్యాలిక్యులేటివ్గా సెలెక్ట్ చేసుకుంటాడు. ఆ క్యాలిక్యులేటివ్ సెలెక్ట్ చేసుకున్నాలో నాకు ఎక్కువగా అన్యాయం జరిగింది సార్ అని చెప్పింది తేజ. దట్ ఈస్ పాయింట్ అక్కడ. అది తప్పు అని కూడా నేను అనట్లేదు సార్, కాకపోతే అలా ఆడుతున్నాడు అనేది నా ఒపీనియన్ అని చెప్పి తెలివిగా చెప్పాడు తేజ. ఒకవేళ తేజ గౌతమ్ ఆడుతున్న ఆట తప్పు అని ఉంటే దొరికిపోయేవాడు. 100% తేజ టోటల్గా రాంగ్ అసంప్షన్ అయిపోయేది. కానీ తేజ తెలివి ఏం చేశాడు, గౌతమ్ ఇలా ఆడుతున్నాడు, ఇలా ఆలోచించి ఆడుతున్నాడు, దానివల్ల నేను ఎఫెక్ట్ అవుతున్నాను అని చెప్పాడు. దట్ ఈస్ తేజ. క్లియర్ కట్గా డీకోడ్ చేశాడు. నేను కూడా అయ్యాటున్నా గౌతమ్ ఆడడం అది తప్పు అని నేను అస్సలు అనట్లేదు. ఇట్స్ ఎ స్మార్ట్ ప్లే, ఐ యాక్సెప్ట్ దట్. అసలు అందులో నో డౌట్. ఏ ప్లేయర్ అని అంతే కదా, బయట ఆడియన్స్కి ఎలా రిసీవ్ చేసుకుంటారో, అది గుడ్గా వెళ్తుందా బ్యాడ్గా వెళ్తుందని అది తెలుసుకొనే వాళ్ళు డిసిషన్ తీసుకోవాలి అక్కడ. ఇప్పుడు ఫర్ సపోజ్ పృథ్వీ ఉన్నాడు, ఒక పక్కన నిఖిల్, ఒక పక్కన ఫర్ సపోజ్ అవినాష్ ఉన్నాడు అనుకో. పృథ్వీ నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు అంటే పృథ్వీ బ్లైండ్ డైరెక్ట్ నిఖిల్నే సెలెక్ట్ చేసుకుంటాడు. ఆయన బయట ఆడియన్స్ ఏమనుకుంటారు, ఇది గ్రూప్ గేమ్, ఇదంతా ఏం క్యాల్కులేట్ చేసుకోడు. దట్ ఈస్ పృథ్వీ. అందుకని ఆయన జెన్యూన్ అంటాం. అదే గౌతమ్ అయిందనుకో, గౌతమ్ నిలబెట్టి ఇటు పక్కన అవినాష్ ఇటు పక్కన నిఖిల్ ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు, నేను సోలో ప్లేయర్, నేను గ్రూప్ గేమ్ ఆడట్లేదు నిరూపించుకోవాలంటే అవినాష్ని పక్కన పెట్టేస్తాడు, నిఖిల్ సెలెక్ట్ చేసుకుంటాడు. అప్పుడు చూసే వాళ్ళు ఏమనుకుంటారు, చూసారా నిఖిల్కి గౌతమ్కి మధ్య ఎంత రైవలరీ ఉన్నా నిఖిల్నే సెలెక్ట్ చేసుకున్నాడు, దట్ ఈస్ గౌతమ్ అని చెప్పేసి ఆడియన్స్ అనుకుంటారు. ఆబ్వియస్లీ దట్ ఈస్ గౌతమ్ గేమ్. అంత క్యాలిక్యులేట్ వెళ్తున్నాడు. తేజ అదే చెప్పదలుచుకున్నాడు. అది నేను తప్పని కూడా అనట్లేదు సార్, బట్ అలా ఆడుతున్నాడు, దానివల్ల నేను కొన్నిసార్లు ఎఫెక్ట్ అయ్యాను, నాకు అదంతా అర్థమైందని చెప్పి క్లియర్గా చెప్పాడు. దట్ ఈస్ తేజ. అండ్ తేజ స్టేజ్ ఎక్కిన తర్వాత ఇంకొక మాట కూడా చెప్తారు, నేను ఇదే పని కొంచెం ముందుగా చేసి ఉంటే, అంటే కొన్ని 2-3 వారాల ముందు చేసి ఉంటే నేను ఈరోజు స్టేజ్ మీదకి వచ్చేవాడిని కాదు, నేను ఎలిమినేట్ అయ్యేవాడిని కాదు కూడా చెప్తాడు. అది కరెక్ట్. తేజ ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ టైంలో వితౌట్ వ్యాలిడ్ రీజన్ గౌతమ్ ఎగ్ వేసినప్పుడే కనుక తేజ క్వశ్చన్ చేసి ఉంటే గౌతమ్ని, ఖచ్చితంగా చెప్తున్నాను చాలా మైలేజ్ వచ్చేది. నిజంగా తను ఈరోజు ఎలిమినేట్ అయిపోయేవాడు కాదు. కానీ లేట్గా క్వశ్చన్ చేశాడు అంటే గౌతమ్ వ్యాలిడ్ రీజన్తో తేజని టికెట్ ఫినాలే టాస్క్ ఆడకుండా సెలెక్ట్ చేయలేదు కదా, అది వ్యాలిడ్ రీజన్. అది గౌతమ్ విషయంలో సార్, అది గౌతమ్ అక్కడ తప్పు చేయలేదు. అందుకే తేజ అంత క్వశ్చన్ చేసినా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు తేజని. ఎందుకు అంటే తేజని అక్కడ తీసేయడమే కరెక్ట్. ఆల్రెడీ తేజకు ఛాన్సెస్ వచ్చాయి, తేజ కన్నా బాగారింది ప్రేరణ కాబట్టి, ఇక్కడ గౌతమ్ చేసిన పాయింట్ కరెక్టే కాబట్టి తేజ క్వశ్చన్ చేసిన ఆ క్వశ్చన్లో న్యాయం ఉన్నా అది ఆడియన్స్కి అంతగా రీచ్ అవ్వలేదు. దట్ ఈస్ తేజ. అండ్ ఇంకోటి తేజ ఇంకేం చేశాడంటే హౌస్లోనే ఉంటూ నబిల్ ఒకప్పుడు టాప్ 3లో ఉండేవాడివి, బట్ ఇప్పుడు టాప్ 5లో ఉండడం కూడా డౌటే అని చెప్పాడు. చూసారా, అది కూడా డికోడ్ చేశాడు. అది 100% నిజం. ఒకప్పుడు నబిల్ని విన్నర్ రన్నర్ అనే రేస్ నుంచి టాప్ 5లో కూడా ఉంటుందో లేదో తెలియదు, ఎలిమినేట్ అవుతారో కూడా తెలియదు అని చెప్పి స్టేజ్కి వచ్చేదంటే అర్థం చేసుకోండి. అది మనం చూసే జనాలు మనం డికోడ్ చేయడం పెద్ద విషయం కానే కాదబ్బా. కానీ హౌస్లో ఉండి అందరిని అబ్జర్వ్ చేసి సెలెక్ట్ చేసి డికోడ్ చేసి, దట్ ఈస్ తేజ. అందుకే తేజకున్నంత బిగ్ బాస్ మీద నాలెడ్జ్ ఇంకెవరికి ఉండదు. అది ట్రూ. అండ్ ఇంకోటి, రోహిణి హౌస్లో మెగా చీఫ్ అయిన మూమెంట్ ది బెస్ట్ ఎపిసోడ్ సార్, ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి సీజన్ 8 మొత్తంలో అన్నాడు. అది 100% నిజం. ఈ సీజన్ 8 మొత్తంలో పీక్ మూమెంట్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా రోహిణి గారు మెగా చీఫ్ అవ్వడమే. దానికి వచ్చినంత టీఆర్పీ, నాకు తెలిసి దానికి వచ్చినంత టీఆర్పీ, దానికి సంబంధించినంత ఎమోషనల్ కనెక్ట్ ఆడియన్స్ ఇంకా దేనికి అవ్వలేదు. అది పీక్ మూమెంట్. అది కూడా తేజ హౌస్లో ఉండి డీకోడ్ చేశాడు. చూసే మనం డీకోడ్ చేయడం పెద్ద విషయం కాదు, ఎందుకంటే మనం చూస్తాం, బట్ హౌస్లో ఉండి డీకోడ్ చేసిన తేజ స్మార్ట్. దట్ ఈస్ తేజ. కాకపోతే ఏంటంటే కొన్ని ఫ్లాస్ ఉండడం వల్ల ఆయన ఎలిమినేట్ అయిపోయాడు. కానీ అంటే ఆడియన్స్ ఆయనతో కనెక్ట్ అవ్వలేకపోయారు కాబట్టి ఆయన ఎలిమినేట్ అయిపోయాడు. చాలా టూ గుడ్ ప్లేయర్ తేజ. దట్ ఈస్ 100% ఫ్యాక్ట్. అండ్ నిఖిల్ విషయంలో కానీ మన గౌతమ్ విషయంలో గౌతమ్ క్లియర్గా చెప్పేశాడు, మా వాడు టాప్ 2 సార్, అతను కొట్టే వెళ్ళాలి అంటే గౌతమ్ టాప్ 2
నిఖిల్ టాప్ 1 అని చెప్పి క్లియర్గా చెప్పేశాడు. ఆయన ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో, నేను నన్ను ఏం చెప్పట్లేదు, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో గౌతమ్ టాప్ 2 క్లియర్గా చెప్పేశాడు. ఈవెన్ అంత జరిగినాక కూడా గౌతమ్ టాప్ 2లో ఉంటాడని కూడా చెప్పాడంటే తేజకున్న నాలెడ్జ్ అర్థం చేసుకోండి. దట్ ఈస్ తేజ. కొంతమందికి తేజ తిట్టుకోవచ్చు కానీ ఆయన చెప్పిన ప్రతి పాయింట్ కరెక్ట్. గౌతమ్ గేమ్ క్లియర్గా ఆయనకు తెలిసింది, అది తప్పని కూడా ఆయన అనట్లేదు. ఒకవేళ ఆయన తప్పని ఉంటే అప్పుడు తేజ వరస్ట్, తేజ కన్నింగ్ అనుకోవచ్చు, బట్ తప్పు అనట్లేదు. ఆయన హౌస్లో ఉంటూ ఆయన గేమ్ ప్లాన్ని ఆయన ముందే చెప్పాడు. సో దట్ ఈస్ తేజ. దట్ ఈస్ రాంగ్ కాకుండా దానివల్ల నేను ఎఫెక్ట్ అయ్యని చెప్పడం అనేది తేజ గొప్పతనం. అండ్ ఇంకా పోతే అవినాష్కి నిజంగా చెప్తున్నా, ఒక విన్నర్కి ఏ రేంజ్ ఎలివేషన్ ఇవ్వాలో ఆ రేంజ్ ఎలివేషన్ ఇచ్చారని నాకు అనిపించింది. టికెట్ టు ఫినాలే ఫస్ట్ కంటెండర్ అని చెప్పి సెలబ్రేషన్ చూసిన తర్వాత రిమైనింగ్ హౌస్ మేట్స్ అందరికి ఖచ్చితంగా చెప్తున్నా కుళ్ళుకున్నారు, ఇంక్లూడింగ్ గౌతమ్ కూడా. అది ఎవరు ఏమనుకున్నా అది ట్రూ. ఆయన సెలబ్రేషన్ చూశాక ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కుళ్ళుకుంటారు, కుళ్ళుకోవాలి. అవినాష్కి ఆ రేంజ్ ఎలివేషన్ ఇచ్చారు. నాకైతే ఒక సిచ్యువేషన్లో ఈయననే విన్నర్ని చేస్తారేమో అనిపించింది నాకైతే. మీలో ఎంతమందికి అనిపించింది కూడా చెప్పండి. అలానే ఉంది అక్కడ సిచ్యువేషన్ చూస్తే, అవినాష్కి సంబంధించి ఎలివేషన్ ఇవ్వడం, ఆయనకు గోల్డెన్ ఇవ్వడం అంతా చూస్తే నాకు అలాగే అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే పృథ్వీ కూడా ఎలిమినేషన్ అంటున్నారు, దానికి కూడా దానికి సంబంధించిన ఒక వీడియో వస్తుందండి, అది కూడా చూడండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.